హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ కృష్ణ గారు తన గురువుకి గొప్ప విధంగా గురు దక్షిణ సమర్పించిన ఘటన తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైనది. తేనె మనసుల ద్వారా హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుసుకున్న కృష్ణ గారు అతని కోసం మాయదారి మల్లిగాడు సినిమాలో నటించారు. తన రెమ్యూనరేషన్గా గుంటూరు ఏరియా హక్కులు తీసుకున్న కృష్ణ గారు సినిమాని కలర్లో తీయమని ముందుకొచ్చారు. 11 లక్షల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి ఆదుర్తికి అద్భుత విజయం అందించడమే కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ లభించింది. సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణని సాహసిగా చెబుతారు. ఎవరితోనూ అయితే కయ్యం వస్తే డి అంటే డి అంటూ కొట్లాట దిగడమే కాదు, కష్టాల్లో ఉన్నామని ఎవరైనా వస్తే సాయం చేయడంలోనూ అంతే ముందుంటారు ఆయన. అలా తన తొలి చిత్ర దర్శకుడు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని గురు దక్షిణగా ఓ చిత్రం చేసి రుణం తీర్చుకున్నారు కృష్ణ గారు. తేనె మనసుల చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ గారు తనదైన నటనతో తక్కువ కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగారు. అయితే తేనె మనసుల చిత్రం తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని గురుదక్షిణ చెల్లించుకున్నారు. తెలుగులో అద్భుత చిత్రాలు తెరకెక్కించిన ఆదుర్తి సుబ్బారావు ఓ సందర్భంలో చాలా ఇబ్బందులు పడ్డారు. బాలీవుడ్కి వెళ్ళి కొన్ని చిత్రాలు చేసిన ఆయన అక్కడ దెబ్బతిని తిరిగి చెన్నైకి వచ్చేశారు. ఆ సమయంలో ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇండస్ట్రీలో పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో తేనె మనసులు తరహాలోనే అందరూ ఒక కొత్త నటులతో ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. హీరోగా శరత్ బాబును సెలెక్ట్ చేశారు. అయితే అప్పటికే ఆర్థిక నష్టాల్లో ఉన్న సుబ్బారావుని సన్నిహితులు వద్దని వారిచ్చారట. అసలే ఆర్థిక ఇబ్బందులో ఉన్నావు, కొత్త వాళ్ళతో సినిమా తీసి రిస్క్ చేయొద్దని సలహా కూడా ఇచ్చారట. నువ్వు పరిచయం చేసిన కృష్ణ గారు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు, తనని వెళ్ళి డేట్స్ అడుగు అని చెప్పారట. దీంతో ఆయన వెంటనే కృష్ణ గారి దగ్గరికి వెళ్ళగా ఏమీ అడగకుండానే డేట్స్ ఇచ్చేశారట. ఆ సమయంలో ఫుల్ ఫామ్ లో ఉన్న కృష్ణ గారి కోసం ఎందరో నిర్మాతలు డేట్స్ కోసం క్యూ కడితే తన తొలి చిత్ర దర్శకుడికి డేట్స్ ఇవ్వడం కృష్ణ గారి మంచితనానికి నిదర్శనంగా చెప్పొచ్చు. మాయదారి మల్లిగాడి చిత్రంలో హీరో కృష్ణ గారిని చాలా విభిన్నంగా చూపించారు. గల్ల లుంగి, పల్చటి లాల్చి, మెడలో స్కార్ఫ్, నడుముకి లావుపాటి బెల్ట్, చేతిలో కర్ర, సినిమా అంతా ఇలాంటి గెటప్ లోనే కనిపిస్తారాయన. అక్రమాలను ధైర్యంగా ఎదుర్కొని పాత్ర అది. మంజుల కృష్ణ గారి జంట చాలా అందంగా కనిపిస్తుంది. మంజుల అంతకుముందు తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన హీరోయిన్ గా ఇదే తొలి చిత్రం. కృష్ణ గారి తన రెమ్యూనరేషన్ కింద గుంటూరు ఏరియా హక్కులు తీసుకోగా 11 లక్షలతో చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో నిర్మాతలకు కాసులు వర్షం కురిపించింది. చాలా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. అలా తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావుకు గురుదక్షిణ తీర్చుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు.